ఈసారి అయితే పంచదార కొంచెం తగ్గించి వేశాను. ఇలా చేసినా కానీ లడ్డూలు చాలా బాగా వచ్చాయండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ పంచదార మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. నేనైతే ఈ టీ గ్లాస్‌తో 2 గ్లాసులు నీళ్లు పోసాను. ఇంకొక గ్లాస్ పోసిన వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి. 2 టీ గ్లాసుల నీళ్లు పోసేసి పంచదారని కరిగించుకోవాలి. పంచదార కరిగిన తర్వాత ఫ్లేమ్‌ని మీడియంలోనే ఉంచి ఇది లేత తీగ పాకం వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పాకం అయితే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం ముదిరిపోయిందంటే లడ్డూల పైన పంచదారలాగా కట్టేస్తుంది. పాకం అయితే మనకి లేత తీగ పాకంలాగా రావాలి చూడండి. ఒక్క లైన్ సింగిల్ లైన్ లేత తీగ పాకంలాగా రావాలి. ఇలా ఉడికించేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల లడ్డూలకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి, ఇంకా ఇందులో కొంచెం చాలా చిన్న ముక్క పచ్చకర్పూరం వేసుకోవాలి. పచ్చకర్పూరం బాగా మెత్తగా నలిపేసి వేసుకోవాలి. పొడి పొడిగా చేసి వేసుకోవాలి. ఇలా కొంచెం పచ్చకర్పూరం వేయడం వల్ల లడ్డూలకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది హారతి ఇచ్చే కర్పూరం కాదండి, తినే కర్పూరం. ఒకసారి అంతా బాగా కలిసిలా కలిపేసుకుని మనం తయారు చేసుకున్న బూందీ వేసేసుకోవాలి. అయితే బూందీ అంతా వేసేసుకోవద్దు, కొంచెం బూందీ పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఇందులో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసేసి పాకంలో ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నేనైతే ఈ జీడిపప్పు కిస్మిస్ని బూందీ వేయించినప్పుడే ఆ నూనెలో వేయించేసాను. మీరు కావాలంటే జీడిపప్పుని నెయ్యిలో అయినా వేయించుకోవచ్చు, లేదంటే బూందీ వేసినప్పుడు అదే నూనెలో జీడిపప్పు కిస్మిస్ కూడా వేసి వేయించేసుకోవచ్చు. పాకంలో ఈ బూందీ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అడుగు నుంచి తీసుకుంటూ కలుపుకుంటే పాకం మీకు పైకి వస్తూ బూందీ చక్కగా కలుస్తుంది. పాకం అయితే కరెక్ట్గా చూసుకోండి, లేత తీగ పాకం రావాలి. ముదిరిపోయింది అనుకోండి పాకం, లడ్డూల పైన పంచదారలాగా కట్టేస్తుంది. బాగా కలిపేసుకుని ఈ మిశ్రమాన్ని కొంచెం లోపలికి ఇలా నొక్కి పెట్టేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఈ మిశ్రమాన్ని కొంచెం చల్లారనివ్వాలి. కొంచెం చల్లారిన తర్వాత మనం లడ్డూలు చుట్టుకుందాము. ఈలోపు పక్కకి తీసి పెట్టుకున్న బూందీ ఉంది కదా, నేనైతే ఈ చిన్న మిక్సీ జార్ ఉంది కదా, దీంట్లోకి సగం వరకు వచ్చేలాగా బూందీ పక్కకి పెట్టేసుకున్నాను. ఈ బూందీని మధ్య మధ్యలో ఆపుకుంటూ చూడండి, ఈ విధంగా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. బూందీ కొంచెం వేడి తగ్గిన తర్వాత మనం చేత్తో తాగలిగినంత వేడి ఉన్నప్పుడు ఒకసారి ఇదంతా బాగా కలుపుకోండి. బూందీ చూడండి పాకం అంతా పీల్చేసుకుంది కదా, ఒకసారి కలిపేసుకుని ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బూందీ పౌడర్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఈ పౌడర్ వేయడం వల్ల లడ్డూలు చుట్టినప్పుడు మనకి విడిపోకుండా చక్కగా బైండింగ్కి యూజ్ అవుతుంది. కొంచెం అయితే ఇలా పొడి వేసుకుంటే లడ్డూలు చక్కగా వస్తాయి. పొడి వేసాక మళ్ళీ అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. స్పూన్తో కంటే కూడా చేత్తో కలుపుకుంటేనే మనకి బాగా కలుస్తుంది. లైట్గా ప్రెస్ చేస్తూ కలిపితే మనకి బూందీలో జ్యూస్ ఉంటుంది కదా, బాగా పీల్చుకున్న జ్యూస్ అదంతా కూడా బయటకు వస్తుంది. లడ్డూలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని చేత్తో కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలు చేసేసుకోవాలి. మీకు లడ్డు ఏ సైజుకి కావాలో దానికి తగ్గట్టుగా బూందీ తీసుకుని లడ్డూలు చేసేసుకోండి. చూడండి చక్కగా వచ్చిందో కదా లడ్డు. ఇదే విధంగా మిగిలిన లడ్డూలన్నీ చేసుకోవాలి. పంచదార కొంచెం తగ్గించి వేసాను కదా, లడ్డూలు ఎలా వస్తాయి అనుకుంటూ చేశాను. పంచదార తగ్గించి వేసినా కానీ లడ్డూలు బాగా వచ్చాయండి. నాకు కమెంట్స్లో ఇదివరకు